హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరిలోని స్వర్ణగిరి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. యాదాద్రికి వెళ్లే భక్తులు దాదాపుగా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అంతేకాదు పండుగలు, వీకెండ్స్, హాలిడేస్ సమయాల్లో అయితే ఆలయాల్లో రద్దీ విపరీతంగా ఉంటుంది. అయితే హైదరాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల సిటీల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నగరం నుంచి స్వర్ణగిరి ఆలయానికి స్పెషల్ బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి ఈ స్పెషల్ సర్వీస్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ ఉన్నతాధికారులు వెల్లడించారు. జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి 2 ఈ మెట్రో ఎక్స్ప్రెస్ నాన్ ఏసీ బస్సులను స్వర్ణగిరి ఆలయానికి నడపనున్నట్లు తెలిపారు. ఈ బస్సులు ప్రతిరోజు ఉదయం 7-8 గంటలకు జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరి స్వర్ణగిరి ఆలయానికి చేరుకుంటాయి. ఇక మధ్యాహ్నం 2:50 అలాగే 3:50 తిరిగి స్వర్ణగిరి ఆలయం నుంచి బయలుదేరతాయి. ఇక ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి స్వర్ణగిరి ఆలయానికి ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకి, అలాగే 8:30కి, 10:35 అలాగే 11:35 అంతేకాదు మధ్యాహ్నం చూసుకున్నట్లయితే 3:20, 4:20 ఇక సాయంత్రం వేళలో 6:25 అలాగే 7:25 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. స్వర్ణగిరి ఆలయం నుంచి జేబీఎస్ బస్ స్టేషన్ కు మధ్యాహ్నం 12:10 అలాగే 1:10 ఇకపోతే 8-9 గంటలకు బస్సులు అందుబాటులో ఉంటాయి. స్వర్ణగిరి నుంచి తిరిగి ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు ఉదయం 8:55 అలాగే 9:55 ఇకపోతే సాయంత్రం 4:45 ఇక 5:45 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. జేబీఎస్ బస్ స్టేషన్ నుంచి వెళ్లే బస్సుల్లో ఒక్కొక్కరికి టికెట్ ధర ₹100గా, అలాగే ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వెళ్లే ప్రయాణికులకు ₹80 ఛార్జీ నిర్ణయించారు అధికారులు. తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లా మానేపల్లికొండపై ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అత్యంత సుందరంగా నిర్మించినటువంటి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద మనం ఇక్కడ ఉన్నాము. ఎటు చూసినా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నటువంటి విజువల్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి మనం శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక లోపలికి వెళ్ళి మనం స్వామివారి యొక్క మరిన్ని విశేషాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారా? మాది ఇక్కడనే భువనగిరి నుంచి వచ్చారు. ఎట్లా ఉంది ఇక్కడ వాతావరణం? చాలా బాగుంది. దర్శనం చేసుకున్నారా? బాగుంది. లోపల డెవలప్మెంట్ ఉంది. అంటే ఇక్కడికి భక్తులు రావడం, మీరు దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సార్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎలా? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. దర్శనం చేసుకున్నారా? దర్శనం విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీలు బాగుంది. ఫెసిలిటీ బాగా అనిపిస్తుంది అంటున్నారు. చాలా బాగుంది. వస్తారు చాలా జనాలు కూడా అనిపిస్తుంది. చాలా మంచిగా ఉంది. చాలా పెద్దగా అవుతుంది. ఇంకా మంచిగా ఉంది. భక్తులకు సౌకర్యాలు మంచిగా ఉంది. బాగా. పేరేంటి? బి సత్తిరెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? బీబీ నగర్ నుంచి వచ్చారు. ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి దర్శనార్థం కానీ, లేకపోతే ఇక్కడ టెంపుల్ కానీ, ఇక్కడ ఉన్న వాతావరణం కానీ ఎట్లా ఉంది? చాలా మంచిగా ఉంది. గాలి వెళ్తురు బాగుంది. ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడికి నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఈ స్వర్ణగిరి ప్రదేశం చాలా మంచిగా ఉంది. భక్తులు ఇట ఎక్కువ మంది అధిక సంఖ్యలో పాల్గొంటారు. మంచిగా 22 ఎకరాల నిర్మించారు గుడి. మంచిగా చూడడానికి మంచి అద్భుతంగా ఉంది. భక్తులు ఇట వేలాది మందిగా తరలి వస్తారు. సంతోషంగా ఉంది దేవుని దర్శించుకోవడం. మీరు దర్శనం చేసుకున్నారు? దర్శనం చేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి భక్తులకు పార్కింగ్ కానీ, లేకపోతే ఇక్కడ ప్రసాదాలు కానీ, లేకపోతే వాటర్ కానీ ఇట్లాంటి ఫెసిలిటీలు ఎట్లా ఉన్నాయి? అన్ని ఫెసిలిటీలు మంచిగా సౌకర్యంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు పార్కింగ్ దగ్గర కానీ, ప్రసాదం కౌంటర్లో కానీ అందరు మంచిగా సహకరిస్తున్నారు. భక్తులకు అనుకూలంగా ఉంటున్నారు. చాలా చక్కగా ఉంది. మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి అప్పటికి ఏ సంఖ్య ఎట్లా వస్తున్నారు? ఇంకా అప్పటికిప్పటికి చాలా ఇంప్రూవ్ అయినారు ప్రజలు. ఇప్పుడు అందరికి ఇక్కడ స్పష్టంగా దేవుడు పెట్టి ఇక్కడ తెలిసిందని ఎవరు తెలియదు. ఇప్పుడు అందరికి ఇప్పుడిప్పుడే జనాలకు స్ప్రెడ్ అవుతుంది. ఇంకా రానున్న తరాల్లో ఫ్యూచర్లో ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని నేను అనుకుంటున్నాను.
చూశారు కదా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనసుకు ప్రశాంతతను కలిగించేటువంటి ప్రకృతి అందాల నడుమ కొలువైనటువంటి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని మీరు కూడా జన్మజన్మల పుణ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం VS4 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.